దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. దేవుని మాటలు చెప్పుకుందామండి. ఈ దినము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నానండి. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన విధులన్నీ చేయుట ఎందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీల ప్రజలకు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది బైబిల్ గ్రంథం, అదే ఇది. కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి విధులన్నిటినీ అనుసరించువారు ఎలా ఉంటారట? ఆశీర్వాదకరముగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కానీ బైబిల్ ఈ గ్రంథంలోని వాక్యములు విధులు అనుసరించకుండా దాన్ని విసర్జించిన వారికి ఏమొస్తుందంట? శాపము. కాబట్టి ప్రతి విషయంలో యెహోవా దేవుడు మనకేం చెప్పారు? నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంని మీరు చదివినందువలన, అనుసరించినందువలన, దాని ప్రకారముగా నడుచుకునేందువలన మీకు దీవెన, మీకు ఆశీర్వాదము, మీకు మేలు, మీకు ఆరోగ్యము, మీకు దీర్ఘాయుష్యవంతులుగా ఉంటారు మీరు. అంతేకాకుండా ఐశ్వర్యము కూడా మీకు కలుగుతుందని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుని నామాన్ని బట్టి మీకు వందనాలండి. ఈ చిన్న మాటలు మీరు కూడా అంగీకరించండి, అనుసరించండి, వాక్యాన్ని చదవండి. మరి నూతన సంవత్సరంలో మీకు ఇచ్చినటువంటి ప్రతి మాటను మీ హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారముగా వాక్యానుసారముగా జీవించాలని దేవుని యందు మీకు నా వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.